నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ వినబోతున్నాం. ఇది మాటలు లేని ఒక గాథ. దాసరి పోలమ్మ మౌనగాథ. మట్టితో ముడిపడిన ఒక జీవిత సత్యమన్మాట. చూశారుగా, పల్లె జీవితమంటే ప్రకృతిని ప్రేమించడం మాత్రమే కాదు, అది మట్టిలో కలిసిపోయే ఒక జీవన సత్యం. ఎంత లోతైన మాట కదా! ఈ మాటలకు జీవం పోసిన కథే మన పోలమ్మ కథ. సరే, ఇక మన కథలోకి వెళ్ళిపోదాం. మన కథానాయిక దాసరి పోలమ్మ. ఆమె జీవితమంతా నిశ్శబ్దమే. మాటలు తక్కువ, చేతులు ఎక్కువ. పైకి నిశ్శబ్దంగా కనిపించినా లోపల మాత్రం అపారమైన శక్తి, కొండంత సహనం. అదీ ఆమె వ్యక్తిత్వం. ఈ లక్షణం ఎక్కడ్నించొచ్చిందంటే వాళ్ల నాన్నగారినుంచి. అనవసరంగా ఒక్క మాట కూడా మాట్లాడరు. చెయ్యాల్సిన పనిని మౌనంగా చేసుకుంటూ పోవడమే తెలుసు. సరిగ్గా అదే గుణం పోలమ్మకొచ్చింది. ఇదే ఆమె వ్యక్తిత్వానికి ఒక రకంగా చెప్పాలంటే పునాది. మరి వాళ్లమ్మనుంచో ఊరి దేవతలో ఉండేంత నిశ్చలమైన సహనం వచ్చింది. ఎంత పెద్ద కష్టమొచ్చినా, పరిస్థితి ఎంత గందరగోళంగా మారినా సరే ఆమె మాత్రం ప్రశాంతంగా, నిశ్చలంగా ఉండేది. ఈ ఒక్క గుణమే ఆమెను అందరికంటే భిన్నంగా నిలబెట్టింది. ఆమె చిన్నప్పటి నవ్వు గురించి ఎంత అందంగా చెప్పారో చూడండి. మబ్బుల చాటును దాక్కుని మెల్లగా నవ్వే చందమామలా ఉండేదట. చెరువుగట్టుమీద పడవలో కూర్చుని ఊగుతున్నప్పుడు ఆమె నవ్వు అలా కనిపించేదట. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆమె బాల్యం ఎంత ప్రశాంతంగా, ఎంత సున్నితంగా గడిచిందో. అలా ఆ అమ్మాయికి చిన్న వయసులోనే పెళ్లి చేసేశారు. భర్త పేరు గుండుబోయిన పెద్ద రాఘవయ్య. ఆయన పేరుకు తగ్గట్టే పెద్ద మనిషి. వాళ్ల బంధం చూడటానికి ఆర్భాటంగా ఏమీ ఉండదు. కాని లోపల మాత్రం ఒకరిపై ఒకరికి అపారమైన గౌరవంతో, నిశ్శబ్ద ప్రేమతో నిండిపోయింది. పెళ్లైన కొత్తలో కొన్ని సంవత్సరాలు అచ్చం వసంతకాలంలా గడిచిపోయాయి. అంతా హాయిగా, సంతోషంగా ఉంది. కాని విధి ఎప్పుడూ ఒకేలా ఉండనివ్వదు కదా. ప్రశాంతంగా సాగిపోతున్న ఆమె జీవితంలోకి ఒక తుఫానులా వచ్చింది. ఆ దెబ్బకి ఆమె ఒక యోధురాలిగా మారక తప్పలేదు. అవును, అంతా బాగుందనుకుంటున్న సమయంలోనే విధి అడ్డం తిరిగితే ఏం జరుగుతుంది? సంతోషంగా ఉన్న ఆ చిన్న కుటుంబంలో అసలేం జరిగింది? అనుకోని విధంగా రాఘవయ్యకు పెద్ద జబ్బు చేసింది. జ్యోతిష్కుడిని అడిగితే ఆయనకు రోజులు దగ్గరబడ్డాయని చెప్పేశాడు. ఆ మాటలు గుండెల్లో కత్తుల్లా దిగినా పోలమ్మ బయటకు ఒక్క కన్నీటి బొట్టు కూడా రాల్చలేదు. దేవుడి దగ్గరకు వెళ్ళి ఆయన ప్రాణాల బదులు నా ప్రాణం తీసుకో అని వేడుకుంది. కాని విధిని ఎవ్వలు మార్చగలరు? చివరికి ఒక చలికాలం ఉదయం రాఘవయ్య శాశ్వతంగా కన్నుమూశాడు. భర్త ప్రాణం లేని దేహం పక్కనే ఉంది. అయినా ఆమె ఏడవలేదు. గుండెలు పగిలేంత దుఃఖాన్ని లోపలే అణుచుకుని తన కొడుకు వీరస్వామిని దగ్గరికి తీసుకుంది. ఇకనుంచి నువ్వేనా బలం అని తన మనసులో ఒక ఉక్కు సంకల్పం చేసుకుంది. ఆ క్షణమే ఒక తల్లిగా ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. ఇప్పట్నుంచి కథ వీరస్వామి చుట్టూ తిరుగుతోంది. పసివయసులోనే తండ్రిని కోల్పోయాడు. తల్లికి అండగా నిలవాల్సిన పెద్ద బాధ్యత ఇప్పుడతని భుజాలమీద పడింది. వీరస్వామి వయసులో చిన్నవాడే కావచ్చు, కాని తండ్రి లేకపోవడం వల్ల ఇంట్లో పరిస్థితి ఎంత తీవ్రంగా మారిపోయిందో అతనికి బాగా అర్థమైంది. తన ఆటపాటల బాల్యాన్ని వదిలేసి కుటుంబం కోసం నిలబడాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు. వెంటనే పక్క ఊళ్ళో చెంచురెడ్డిగారి దగ్గర గొర్రెల కాపరిగా పనికి కుదిరాడు. ఆ పనే అతనికి బడి అయింది. ఆ అడవే గురువు అయింది. ప్రకృతితో ఎలా బతకాలో, కష్టాల్ని ఎలా తట్టుకోవాలో, ఇలాంటి జీవిత పాఠాలన్నీ అక్కడే నేర్చుకున్నాడు. సరే, ఇప్పుడు మన కథలో ఒక చాలా ముఖ్యమైన ఘట్టం రాబోతోంది. జాగ్రత్తగా వినండి. అది కార్తీక మాసం. చలిగాలి దడపుట్టిస్తోంది. ఆ చీకటి రాత్రి వీరస్వామి గొర్రెల మందతో అడవిదారిలో ఒంటరిగా ఉన్నాడు. అదే రాత్రి అతని ధైర్యానికి, అతని నిజాయితీకి ఒక పెద్ద పరీక్ష ఎదురైంది. ఆ ఒక్క రాత్రితోనే అతని సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసింది. ఒంటరిగా ఉన్న పిల్లాడిని చూసి దొంగలు గొర్రెలను ఎత్తుకుపోవడానికొచ్చారు. అతని చేతిలో కర్ర కూడా లేదు. కాని గుండె నిండా ఆత్మవిశ్వాసముంది. ఒంట్లో భయం లేదు. కాని తన యజమాని నమ్మకాన్ని నిలబెట్టాలనే ధైర్యముంది. వాళ్లని చూసి వీరస్వామి భయపడలేదు. అస్సల బెదరలేదు. ఒక్క అడుగు కూడా వెనక్కి వెయ్యకుండా గొర్రెలకు అడ్డంగా ఒక కొండలా నిలబడ్డాడు. అతని కళ్లల్లో ఆ ధైర్యం, ఆ నిజాయితీ చూసి చివరికి ఆ దొంగలే భయపడి పారిపోయారు. ఈ విషయం చెంచురెడ్డిగారికి తెలిసింది. ఆయన పొందిన ఆనందానికి అవధుల్లేవు. అందరి ముందు గర్వంగా అన్నారు, ఈ కుర్రాడు మామూలు పనివాడు కాదు, మన ఇంటి గౌరవమని. ఆ ఒక్క మాట చాలు వీరస్వామి అంటే ఏంటో ఊరందరికీ తెలిసిపోయింది.
ఆ రాత్రి జరిగిన సంఘటనతో వీరస్వామి జీవితం పూర్తిగా మారిపోయింది. అతని నిజాయితీకి, వాళ్ళ అమ్మ త్యాగానికి మొత్తానికి ఒక ప్రతిఫలం దక్కింది. వాళ్ళిద్దరి జీవితంలో ఒక కొత్త, మంచి అధ్యాయం మొదలైందన్నమాట. చూస్తుండగానే వీరస్వామి ఊళ్ళో అందరూ గౌరవించే వ్యక్తిగా ఎదిగాడు. కొడుకొక స్థాయికొచ్చాడని చూసి పోలమ్మ మనసులో ఎంతో ఆనందించింది. వెంటనే తన మేనకోడలు వెంకటసుబ్బమ్మనిచ్చి పెళ్లి చేసింది. అటు తల్లిపట్ల బాధ్యత, ఇటు భార్యపట్ల ప్రేమ, ఈ రెండింటితో అతని జీవితం ప్రశాంతంగా సాగిపోయింది. చూశారు కదా, ఒక తల్లి నిశ్శబ్ద త్యాగం, ఒక కొడుకు అసాధారణమైన ధైర్యం, ఇవి రెండూ కలిస్తే విధిరాతను కూడా మార్చగలవా? ఏమంటారు? ఈ కథ మన అందర్నీ ఆలోచింపచేసే ప్రశ్న ఇది.